తామెవరో వారికే తెలియదు. ఎక్కడున్నారో గుర్తించలేరు, కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేరు. అలాంటి వారిని విశాఖలో ఓ ఫౌండేషన్ అక్కున చేర్చుకుని ఆసరా కల్పిస్తోంది. ఖండాంతరాలు దాటిన ఓ చిన్న ప్రయత్నం ఇప్పుడు అభాగ్యులకు కొండంత అండా, భరోసాను కల్పిస్తోంది. అదే కేర్ అండ్ లవ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా మానసిక వికలాంగులు, అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. వీరికి సపర్యలు చేయడానికి కొంతమంది వారి సేవలను కూడా అందిస్తున్నారు. ఇప్పుడు అభాగ్యుల కోసం మరిన్ని వసతులతో కూడిన భవనాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ మాధవధారోడా కాలనీలో ఏర్పాటు చేసిన అనాథ ఆశ్రమ నూతన భవనాన్ని అతిథుల సమక్షంలో ప్రారంభమైంది. ఈ ఆశ్రమంను కైరోస్ టెక్నాలజీస్ సీఈఓ సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేర్ అండ్ లవ్ బాలికల ఆశ్రమం ద్వారా అనాథలు, నిరాశ్రయులు, మానసిక వికలాంగులకు సేవలను అందిస్తున్నామని చెప్పారు. పెన్నం ఫౌండేషన్ ద్వారా అమెరికాలో గల డల్లాస్ ప్రాంతంలో ఎంతో మంది వికలాంగులను సుధాకర్ అక్కున చేర్చుకుని ఆశ్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుధాకర్ సహాయంతో ఆశ్రమం ప్రారంభించడం జరిగిందని చెప్పారు. సామాజిక సేవ చేయాలనే తపనతో డల్లాస్కి చెందిన హైమవతి విశాఖలో కేర్ అండ్ లవ్ సంస్థను నెలకొల్పి 40 మంది అనాథ బాల బాలికలకు సేవ చేయడం జరుగుతుందని చెప్పారు. సభలో మరో అతిథిగా పాల్గొన్న జగద్గురుపీఠం డైరెక్టర్ సత్యదేవ్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు. హైమావతి తండ్రి, సంస్థ చైర్మన్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ సారంగరావు అతిథులను, దాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు రమ్య, ఆతి, రేణుక తదితరులు పాల్గొన్నారు. సొంత మనుషులే పరాయివారిగా మారి దూరమవుతున్న ఈ రోజుల్లో ఏ బంధమూ లేకపోయినా అమ్మానాన్నలాగా అక్కున చేర్చుకుంటున్న ఫౌండేషన్ నిర్వాహకులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
కంపెనీలో. అక్కడ ఉద్యోగం చేసి తర్వాత 2004లో వ్యాపారం మొదలుపెట్టాను. 20 ఏళ్ళ క్రితము. సిగ్నిటీ టెక్నాలజీస్ అని సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. మేము పార్ట్ ఆఫ్ ద బిజినెస్లోని కొంత అమౌంట్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ కోసము కేటాయించి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ అని చెప్పి ఇస్తూ ఉండేవాళ్ళము. తర్వాత నా కరెంట్ కంపెనీ కైరోస్ టెక్నాలజీస్ నుంచి కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము. హైమావతి గారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డాలస్లో కలిసి నేను హైమావతి గారు అండ్ కేర్ అండ్ లవ్ ఫౌండర్ హైమావతి గారు సేవ్ ద చైల్డ్ ఫౌండేషన్లో డైరెక్టర్ కింద ఉన్నాము ఇద్దరము. నా పర్సనల్ ఫౌండేషన్ నేమ్ ఇస్ పెన్నం ఫౌండేషన్. 3 years బ్యాక్ స్టార్ట్ చేశాము. ఈ ఇయరే ATG సర్టిఫికేషన్ వచ్చింది. మేము హైమావతి గారు ఏ ఈవెంట్లో ఉన్నా ఈ కేర్ అండ్ లవ్ గురించి కానీ పెన్నం ఫౌండేషన్ కానీ కిడ్స్ ఫర్ ద నీడీ పీపుల్ గురించి కానీ అని మాట్లాడుతూ ఉంటాము. నేను విశాఖపట్నం ఇండియా వెళ్తున్నాను అంటే విశాఖపట్నం వెళ్ళి కేర్ అండ్ లవ్లో ఫౌండేషన్ హోమ్ది 2nd floor ఓపెనింగ్ కోసము గర్ల్స్ సపరేట్గా రూమ్ గురించి టైం కేటాయించి వెళ్ళాలి అని కోరితే వెంటనే ఎస్ అన్నాను. ఇక్కడికి వచ్చాకనే తెలిసింది ఇంత పెద్దగా వీళ్ళు చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కిడ్స్ ఎంతమంది అని కాదు, సచిదేవ్ గారు చెప్పినట్టు చాలా పేషెన్స్, చాలా ఎనర్జీ, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే. దానికోసము మా వంతు ఏం చేయాలా అంతా వీళ్ళ నీడ్స్ తీసుకొని పెన్నం ఫౌండేషన్ నుంచి ఇక ముందు కేర్ అండ్ లవ్ హోమ్కి ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వైజాగ్లో ఉన్న ఫ్రెండ్స్ కంపెనీస్ కూడా ఈ కేర్ అండ్ లవ్ హోమ్ గురించి స్ప్రెడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా సహాయం ఏమైనా తీసుకురావాలంటే తీసుకురావడానికి ట్రై చేస్తాం. సేవ చేయడం అనేది మహాభాగ్యంగా భావం చేస్తుంటాము. మాస్టర్ జీకే గారు మా చిన్నవాళ్ళు చెప్పారన్నమాట, సేవ చేయడం అనేది తల్లిదండ్రుల మార్గం అని చెప్పి. అందులో భాగంగా ఈ మావదారులో నిర్వహిస్తున్న కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం. అది ఇందాకే చెప్పాను మన వాళ్ళకి, గొప్ప సేవ గుప్త సేవ అని చెప్పి. గుప్త సేవ అనేది పవిత్రమైంది, ఆశించకుండా నిస్వార్థం చేస్తుంటారు. దానికి తార్కాణమే మనకి లవ్ అండ్ కేర్ అండ్ లవ్ ఫౌండేషను. ప్రత్యేకించి సుధాకర్ పెన్నా డల్లాస్ నుంచి వచ్చారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా సేవకు అంకితమైన వాళ్ళే. పివి రావు గారు అని చెప్పి మహనీయులైన మాస్టర్కి శిష్యులు జగదులపేటలో ఆయన సేవలు అందించారు. ఆ సేవ ప్రతి అంగంలో ఉంటుంది. అదే జీన్స్ వచ్చింది మా సుధాకర్ అని నేను భావం చేస్తున్నాను. సుధాకర్ ముఖ్యంగా అతను ఏంటంటే సేవ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఆయన జగదులపేటను కూడా సేవ చేస్తుంటారు. ఆయన జనకుల ఫౌండేషన్ సంస్థ మనకు ఉన్నది. మేము చెప్పే ఇక్కడ సలహా ఏంటంటే ఈ లవ్ అండ్ కేర్ సంస్థకి సహకారం అందించడానికి రెడీగా ఉన్నాం. మేము వృత్తి విద్యల్లో శిక్షణ ఇవ్వడానికి కూడా మేము చేస్తున్నాం. కాబట్టి జనకుల ఫౌండేషన్ పెన్నం ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల మందికి మహిళలకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా హైమావతి గారు మనం తలుచుకోవాలి. ఆవిడ లేకపోయినా సరే ఆవిడ లదాఖ్లో ఉంటారు. ఆమె సంకల్పం పవిత్రమైనది, విశిష్టమైనది. ఆమె ప్రేమ కారణంగానే ఈ మాదాదారులు ఈ సంస్థ పిలిచింది భావం చేస్తున్నాను. ఈరోజు ఈ కొత్తగా నిర్మించిన భవనాన్ని సుధాకర్ ప్రారంభం చేయడం కూడా శుభసూచకమే. సుధాకర్ హ్యాండ్ చాలా గోల్డెన్ హ్యాండ్ నా ప్రకారం శుభసూచకం అది. అదేవిధంగా మనకి ఈ సంస్థకి సేవ చేయడం అనేది మనం అదృష్టంగా భావం చేయాలి. ఎంతో దాతలు ఇందాక మనకి వచ్చారు, వాళ్ళు ధన్యవాదాలు. ఈ సేవ చేయడం అనేది ఒక మనకి భాగ్యం. కాబట్టి ఇందాక వాకింగ్ చెప్పాను, సంపద ఉన్న వాళ్ళందరూ కూడా సేవ చేస్తే సమాజం దరిద్రంగా ఉండదు. ఆ సంపద ఉండి సంస్కారాన్ని సేవ చేసేవాళ్ళు ధన్యులుగా భావం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ లవ్ అండ్ కేర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. స్వస్తి. అందరికీ నమస్కారం. మేము కేర్ అండ్ లవ్ అనాథాశ్రమం నుంచి మన హోమ్లో మతి స్థిమితం లేని పిల్లల్ని మన హోమ్లో షెల్టర్ ఇచ్చి వాళ్ళకి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అయితే వీళ్ళంతా మెంటల్గా అప్సెట్ అయ్యి ఉండడం వల్ల వాష్రూమ్ కానీ ఏం కూడా ఈవెన్ వాళ్ళకి తినడానికి కూడా చెప్పుకోలేరు. అన్నీ టైం టు టైం మనం చేయాల్సిందే.
అయితే ఆ కైండ్ ఆఫ్ కిడ్స్ మన దగ్గర 25 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేరు, అంతా మనమే చేయాలి. ఈవెన్ స్నానం కూడా వాళ్ళు చేసుకోలేరు, బట్టలు కూడా వాళ్ళు వేసుకోలేరు. సో అదంతా ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో పిల్లలు వచ్చేసరికి 25 మెంబర్స్ ఉన్నారు సర్వీస్ చేయడం. సో ఆ థాట్తోనే నేను ఇంటర్ నుంచి కూడా ఇక్కడే ఉండి సర్వీస్ చేస్తూ చదువుకున్నాను. సో ఇప్పుడు నా ఎంఎస్సి కూడా కంప్లీట్ అయింది. ఇక్కడుండే నేను ఎంఎస్సి కూడా చేశాను సార్. ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడ పిల్లల పైనే నా ఆశ అంతా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక కూడా ఇక్కడ పేర్లతో వాళ్ళు పిలుస్తాను, కానీ వాళ్ళ పేర్లతో వీళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు గుర్తురారు, కానీ ఇంటికి వెళ్తే డెఫినెట్గా వీళ్ళు నేను చాలా మిస్ అవుతాను. సో ఇంటికి కూడా అంత ఎక్కువ వెళ్ళడానికి ప్రిఫర్ చేయను. నాకు ఇట్లా సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం సార్. అందుకని 24 అవర్స్ మేము ఎప్పుడు ఏ ప్రాబ్లంతో, అంటే వీళ్ళంతా మెంటలీ డిజబుల్ కిడ్స్ కదా సార్, ఎప్పుడు ఎవరు ఎట్లా ఉంటారో కూడా చెప్పలేము సార్. ఈ క్షణంకి కూర్చొని నవ్వుతున్న వాళ్ళు నెక్స్ట్ నిమిషంకి వాళ్ళ కండిషన్ హెల్త్ పరంగా ఎట్లా ఉంటుందో కూడా చెప్పలేము. ఎక్కడికి వెళ్ళి అదే టెన్షన్తో ఏ సమయంలో మేము కాల్ చేస్తామని 24 అవర్స్ మాకు అందుబాటులో ఉంటారు సార్. ఇంకా నైట్ 9 వరకు కూడా మాతో పాటే ఉండి ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 6:30, 7కి వచ్చేస్తారు సార్. ఇంకా హైమావతి గారి సార్ దీని ఫౌండర్ వచ్చి ఆవిడ ఏజ్లో ఉన్నారు. ఆవిడ అక్కడ ఉండి ఆర్గనైజ్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండి ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. సేవ విధంగానే కాకుండా సమాజంలో కూడా ఆవిడకి చేతనైనంత సాయం చేయాలని అనుకుంటున్నారు సార్. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్పై చాలా కృషి చేస్తున్నారు. అది చేయడానికి ప్రణాళికలు కూడా రెడీ చేస్తున్నారు అనమాట. సపోర్ట్ చాలా మంచిది. ఇంకా మంచి సపోర్ట్ వస్తే ఇంకా పిల్లలకి ఇంకా బాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ అందరూ డిజబిలిటీ పీపుల్ కాబట్టి, అంటే పిల్లలు కాబట్టి, సో వాళ్ళకి లైక్ రైస్ కానీ ఇలా మేమందరం కూడా ఏంటంటే ఏదైనా అకేషన్స్ ఏమైనా ఉంటే టుగెదర్ పార్టిసిపేట్ చేస్తాం, అన్నీ చేస్తాం. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ గాడ్. సో మనకి అలా పుట్టారనుకొని అలా ఎలా పడితే అలా వదలడం కూడా కరెక్ట్ కాదు. సో చాలా వరకు నాకు తెలిసి ఈ కేరళ ఫౌండేషన్కి కొంతమంది పేరెంట్స్ కూడా మా పిల్లల్ని మేము చూసుకోలేం, మీ దగ్గర ఉంచుతున్నామని హామీగా అంటే హైమ అక్క దగ్గర ఉంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో నా వరకు ఏంటి అంటే టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. మనకి పిల్లలు ఎలా పుట్టినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మన పిల్లలు కాబట్టి, సో కొంచెం పేరెంట్స్ సపోర్ట్ కూడా అవసరం. ఈ ఆర్ఫనేజెస్లో ఇలా ఉంచితే వాళ్ళకి అందరూ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, బట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో. భయపడుతూ పుట్టిన కుటుంబం సేవా కుటుంబం. సేవే వారి యొక్క కుటుంబంలో కనబడుతుంటుంది. టీవీ రావు గారు మా నాన్నగారు మాస్టర్ గారి యొక్క భక్తులైన తమ జీవితాన్ని అంకితం చేశారు సేవకి. అలాంటి వ్యక్తి యొక్క వర్ధీ స్థానం సుధాకర్ గారు. ఆయన చిన్న విశాఖపట్నం వెళ్ళినప్పటికీ డల్లాస్లో వెళ్తున్నాను. డల్లాస్ అంటే మినీ ఆంధ్ర అంటారు. అలాంటి మినీ ఆంధ్రాలో ఎక్కువ వెళ్తుంటారు యూఎస్కి. డల్లాస్ సుధాకర్ అంటే నోటు నాలుగే. సపోర్ట్, సర్వీస్, ఎంకరేజ్కి సంకేతం సుధాకర్. ముఖ్యంగా సేవలు ఉండదు. గొప్పగా సేవ ఒకటి, గొప్ప సేవ ఒకటి. గొప్ప సేవ ప్రతిష్ట కోసం పేరు కోసం చేస్తుంటారు. గొప్ప సేవ మౌనంగా ఉంటారు. అది కష్టం. లోపలికి కేర్ చేస్తున్నారు అనుకోండి, అది గొప్ప సేవే. మాకు తెలియదు, విశాఖపట్నంలో ఉంటాం. విశాఖపట్నం హోస్తుంది జగద్గురుడు మాస్టర్ గారు. నేను వేరే సేవ చేస్తాను. మా నిజంగా తెలియదు. 3 రోజుల్లో మా స్కూల్ ఉంది, బాలభాన విద్యాలయ మా స్కూల్ అది. కానీ నాకు తెలియదు. అర్థం ఏంటంటే అంత గుప్తంగా చేస్తున్నారు అన్నమాట. గొప్ప కోసం చేయట్లేదు. ధన్యులు అందరూ కూడా.